సో అంత కష్టపడ్డా అనమాట. అంతా ఒకటేసారి ఆ ఛానల్ పోగానే నాకు అసలు ఎస్టర్ నైట్ 2 o'clock గల్లీపోరీస్ రివ్యూస్ ఛానల్ కూడా పోయింది. వాడు ఇన్స్టాగ్రామ్ లో 500 మంది మెన్షన్లు, ఇంకా కొన్ని వేల మెసేజ్లు రిప్లై చేయలేకపోయినా దాన్ని ఎడిట్ చేసి ఫ్యాన్ పేజెస్ వాళ్ళు అందరూ చేసి సపోర్ట్ చేసిరు. నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా అస్సలు ఆగిపోయేనా త్యాగం కదా. మీ తప్ప నాకు ఇంకా ఎవరు లేరు, మీ వల్లనే ఈరోజు ఉన్నా. నా లైఫ్ చేంజ్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్టీపీకి వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టి నాకు చెప్పి నన్ను మొత్తం చేంజ్ చేసుకున్నారు. సగం బూతులు కూడా మానేసిన నేను, ఇంకా చాలా వరకు వచ్చేసి అయితే చాలా. ఒకరోజు శ్రీయన్న రీషన్ ఫుల్ తిట్టి ఆరోగ్యం నుంచి సరే ఏం మాట్లాడాలో అవే మాట్లాడుతున్నా వీడియోలలో. మేము ఎంత స్ట్రాంగ్గా నిల్చున్నా మా సపోర్ట్ అయితే నేనైతే ఎక్క సనా అయితే బరాబర్ ఏమంటారు బరాబర్ వీళ్ళిద్దరే. సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే ఒకరి. హలో వాట్స్ అప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ, బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రభ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఒక దిక్కు ఎనర్జీ ఉండాలి, ఒక దిక్కు బాధ ఉండాలి, అర్థమైతే లేదు. సో ఎనర్జీకి ఎందుకు అంటే శ్రీప్రభ ఆఫీషియల్ ఛానల్ వచ్చింది. ఆడ ఒక చిన్న మైనస్ కూడా ఉంది. అదేంటంటే ఏదో ఛానల్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ వచ్చింది, నా ఫోటో కూడా వచ్చింది, కానీ శ్రీప్రభ ఆఫీషియల్ పేజ్ ఛానల్ ఇంకా రాలేదు. అది చాలా మంది 14 days టైం పడుతుంది, 20 days టైం పడుతుంది, ఒకలాగా చెప్తున్నారు. అండ్ ఇంకోటి అదే కాకుండా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మోనిక కానీ, సనా కానీ, మా టీం మొత్తం రిషి కానీ, అందరూ మనలో కూడా చాలా. నా సిచ్యువేషన్ అస్సలు బాగాలేకుండే. మనది కూడా నెక్స్ట్ డేనే అక్కడ రీచ్ అయిన నెక్స్ట్ డేనే చాలా పోయింది. హ్యాక్ అవ్వ నాకు అసలు ఏం అర్థం కాలేదు. నాకు కంప్లీట్లీ బ్లాస్ట్ అయిపోయినా. తర్వాత అప్పుడే మౌనిక కూడా వచ్చారు. ఇక వాళ్ళు వచ్చి చెప్పారు అన్నమాట, ఏం కాదు మేము అందరం ఉన్నాం, ఒక కొత్త ఛానల్ పెట్టుకుంటే నేనేమో లేదు నాకు అదే ఛానల్ కావాలి, నాకు అందులో మెమరీస్ ఉన్నాయి అంటే కంప్లీట్లీ ఎట్లా మీకు నిజంగా మీకు తెలియదు. కానీ నా ఫస్ట్ వీడియో చూడండి, నా లాస్ట్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది గ్రోత్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది. మధ్యలో ప్రాంక్స్ చేసిన, తర్వాత ఇంటర్వ్యూస్ చేసిన, ప్రాంక్ కాల్ చేసిన, లవర్స్ ని కలిపిన, ఇంటర్వ్యూ సో అంత కష్టపడ్డా అనమాట. అంతా ఒకటేసారి ఆ ఛానల్ పోగానే నాకు అసలు సో అంత కష్టపడ్డా. ఆ ఫలితం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నా. కానీ పొద్దున ఒకటి చూపించుకోవాలన్నా కానీ నేను నా ఛానల్ ఉండాలి. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఎస్టర్ నైట్ 2 o'clock గల్లీపోరీస్ రివ్యూస్ ఛానల్ కూడా పోయింది. పోయింది, బాధ అనిపిస్తుంది, కానీ అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను సరే ఒకసారి గట్టిగా ఒకళ్ళు చేయబట్టుకున్నామంటే మొన్న ఏదైనా సాధించి దిగుతాం. కానీ అది చాలా మంది తొందరగా 2 నెలలు వచ్చింది కదా, 1 month కి 1 lakh వచ్చింది. 1.5 month కి ఇప్పుడు 1,54,000 వచ్చింది. కానీ అలా నాది ఓన్లీ నాది సన్నదే బాండింగ్ ఉంది కాబట్టి అది కొంచెం ఫీల్. అండ్ ఇంకోటి అదే కాకుండా నాది శ్రీప్రభ ఆఫీషియల్, శ్రీప్రభ టాక్స్ 2 అయినాయి కదా, టాక్స్ ఇంకా రాలేదు. కానీ శ్రీప్రభ ఆప్షన్ చాలా విన్నప్పుడు అయితే నాకు సనకి నేనైతే ఘోరంగా అరే వాడికి వీడియోలు ఇవ్వాలి, వాడికి అడుగు డల్ అయిపోయిండు, వీడియోలోకి వస్తలేడు, ప్యారగ్రాఫింగ్ రమ్మంటే వస్తలేడు, నాకు 3 బాలు అంటాడు, కళ్ళంతా రెడ్ అవుతుంది, నైట్లో నిద్రపోతలేడు, పిచ్చిది. అరే మాకు ఇంకా వీడియో చదవడం వల్ల. కానీ నాకు అనిపించింది ఏంటంటే వీడి ఇట్లున్నా కూడా ఆ రిషి అంత బిందాసుకున్నాడంటే ఏదైనా సరే వాడికి తెలుసు రిషికి అయితే వస్తుంది. లేదా మా వాడి ఛానల్ ఇంకొంచెం డబల్ రేట్లో ఇంకా మంచిగా కొత్త ఉప్తం తీసుకొద్దాం అనుకున్నాడు. అది అందరం ఫిక్స్ అయిపోయాం. మేము కూడా ఆ ఛానల్ వస్తుందా రావాలి మీరు ఎంతమంది కోరుకున్నారో మేము కూడా అంతే గట్టిగా కోరుకున్నాం. నిజంగా చెప్తున్నా, దగ్గర 500 మెన్షన్స్ నాకు అర్థం కాలేదు. ఎంతమంది మా టీంలో చాలా మంది ఛానల్స్ ఉన్నాయి, బట్ అంత రియాక్ట్ ఎవరి మీద అవ్వలేదు అనుకుంటున్నాను. నేనే షాక్లో ఉండే, పోయింది వాళ్ళు కూడా ఏమనుకుంటారేమో అనుకున్నా. బట్ ఇన్స్టాగ్రామ్లో 500 మంది మెన్షన్లు, ఇంకా కొన్ని వేల మెసేజ్లు రిప్లై చేయలేకపోయినా
సో అందరి కోసం మేము ఈ వీడియో చేస్తున్నా. శ్రీబాబా టాక్స్ అయితే ఇంకా రాలేదు, వస్తుంది అది అది కూడా. రావాలి కోరుకుంటున్నా. చాలా మందికి నా ఛానల్ పేరు లేదు, మీరు శ్రీబాబా ఆఫీషియల్ కొట్టినా నా వీడియో వస్తుంది. సో చూడండి, నాకు గల్లీ పరిస్థితి ఫీజు కూడా రావాలని దేవుడు వస్తుంది. అవంతా నిజం చెప్తున్నా, వీళ్ళు అసలు ఆడలు కాదు, అసలు ఆడ పులి అని చెప్పొచ్చు. బయట ఎవరు ఏమనుకున్నా పక్కన పెడితే వెన్నెవర్ ద కంటెంట్ దగ్గర మాత్రం అసలు వెనుకలు అడుగుపోయారు. మీరు నిజంగా చెప్తున్నా, మేము బాయ్స్ ఒక 6 మంది పోయినాం, అలా 4 యూట్యూబ్ ఛానల్ షూట్ చేసినాం. 4 యూట్యూబ్ ఛానల్ కలిపి 4 రోజులు కలిపి ఒక్కొక్క వీడియో పట్టినాం అంతే. కానీ వీళ్ళు జస్ట్ వచ్చిరు 2 days ఏమనుకుంటా, ఆల్మోస్ట్ 9 వీడియోస్ వరకు షూట్ చేసారు మనాలిలో. 9 వీడియోస్ 2 days లో. అంటే మీరు ఒక వీడియోకి మినిమం ఆలోచించి వీడియో కంటిన్యూ చేయాలంటే మినిమం ఒక వీడియో గంట సేపు వేసుకున్నా. సో 9 hours వీళ్ళు కష్టపడ్డారు అంటే వీళ్ళు ఎంజాయ్ ఎంత చేసిరో దాని తగ్గట్టు ఆఫ్ కెమెరాలో అంత కష్టపడి కంటెంట్ వరకు వచ్చి అండ్ సాయం కోసం మనాలికి వచ్చి సో ఎంత కష్టపడ్డారు అందిస్తాం. మార్చేసావే నా జోడి. చెప్పు తీసుకున్నాడు డబ్బు ఒకటి దాకా ఏదే మావండి తుమ్ము అంటున్నావు. ఆ రోజు మేము గోవా వెళ్దామని ఫోన్ చేసేవాడు. ఆ రోజు నా ఈగో హట్ చేసి బీపీ దగ్గర తెగుతా అంటారు కదా, ఆ డైలాగ్ తెగుతా అని చెప్పి అంత దూరం వచ్చినా నేను ఇక సరేలే నాకు జ్వరం వచ్చింది ఇక రైస్ ఇచ్చింది ఇక మధ్య చూసుకుంటా. ఒకవేళ ఆ ప్లేస్ లో నాకు చూసి కూడా అట్లనే లైట్ తీసుకొని వాడు అట్లనే వెళ్ళిపోయాడు అనుకో, ఇంకా పెద్ద గొడవ. అప్పటికి ఏముంది రచ్చ చేస్తా, వాడిని కొడుతా, వాడిని సీరియస్ అవుతా, వాడి వీడియో డిలీట్ చేసి దింగుతా, వాడికి పట్టించుకోకపోతే రిషన్న కొట్టినా సరే శ్రీయన్న కొట్టినా సరే అదే టైంలో మరి రైస్ తీసుకొచ్చి గమ్మున అయిపోయింది. ఇంకా అంత మాత్రం మనల్ని ఏమేం చేయలేము గాయస్. చలి 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 అమ్మో అది టెంపరేచర్ -16-15 ఉందని అర్థం చేసుకోరి. ఇంకా మా వాళ్ళు మంచిగా వీడియోలు కూడా చేసారు. సో మా వాళ్ళకి అల్విన్ గాడు ఇంకా రవి గాడు రేపు రిషి అంతా వస్తుంది వీడియో. సో ఎంత కష్టపడ్డామో అంత ఫలితం ఉంటుంది కదా. సో ఆ కష్టానికి ఫలితంకి మీదే. అండ్ ఈ వీడియో ఇంకోటి మెయిన్ పాయింట్ చెప్పేది ఏంటంటే, నేను ఇంత ధైర్యంగా ఉండేటువంటి కాదు. మౌనిక ఎన్ని చెప్పినా, రిషి ఎన్ని చెప్పినా, మా టీం అయితే సపోర్ట్ చేస్తాను కూడా చేస్తారని నాకు నమ్మకం లోపల. కానీ ఓవర్ బిజీ వాళ్ళు ఉంటారు, ఓకే స్టార్టింగ్ ఉంటుందో తర్వాత ఉంటుంది నమ్మిన. కాకపోతే ఒకసారి నాకేమనిపిస్తుంది, ఇప్పుడు రిషి ఛానల్ హ్యాక్ అయింది, అజయ్ ఛానల్ పోయింది, సోజన్ ఆఫీసర్ ముందు ఛానల్ పోయింది, అలా మా దాని ఛానల్స్ కంప్లీట్ వెళ్ళిపోయినాయి. మేము మళ్ళీ అలా సపోర్ట్ మేముండి మళ్ళీ నిల్చున్నాం. వాళ్ళు మళ్ళీ లక్షల సబ్స్క్రైబర్లు తెచ్చుకుని ఎస్ఆర్ టీం తరఫున. సో ఎస్ఆర్ టీం ఉంది అంటే దానికి ఫస్ట్ రీజన్ మీరే. కానీ వాళ్ళ ఛానల్ నిజం మనకి ఆ జగన్ ఛానల్ అయినా రంజ ఛానల్ అయినప్పుడు కూడా వాళ్ళ పక్కన నేను ధైర్యం చెప్పిన అది ఏం కదా మేము ఉన్నాం లేపుతా అని చెప్పి. నా ఛానల్ అయిన తర్వాత నాకు అసలు ఏం అర్థమైతే లేదు. ఇది ఎన్ని పక్కన నిన్ను చెప్తారు కానీ ఫిక్స్ అయిపోయినా వస్తుందో రాదు అనుకున్నా. బట్ అవన్నీ పక్కన పెడితే పబ్లిక్ సపోర్ట్ చేస్తారో లేదో, నాకున్న 5 లక్షల పేరుకి 5 లక్షల సబ్స్క్రైబర్ ఉన్నా, నా వీడియో మాత్రం 2 లక్షలు పోతుంది, ఇంకా 3 లక్షల మంది ఎక్కడ పోయిరా అని లోపల థింకింగ్ లో ఉండిపోతాం కదా. ఇక్కడే నాకు ఒకటి అనిపిస్తుంది, మేము ఎన్ని చేసినా కూడా అంటే గల్లీ పోలీస్ కానీ వాటెవర్ ఎవరైనా సరే ఇంతమంది ఇంత స్టేబుల్ గా ఉంటున్నారు అంటే కారణం అక్కడ మెయిన్ పిల్లర్స్ రిషి స్టైలిష్ అఫీషియల్, శ్రీప్రభ అఫీషియల్ అనే పర్సన్స్ లేకపోతే మేమైతే నథింగ్. ఎందుకంటే మేము ఎంత స్ట్రాంగ్ గా నిల్చున్నా మా సపోర్ట్ అయితే నేనైతే ఎక్క సనా అయితే బరాబర్ ఏమంటారు బరాబర్ వీళ్ళిద్దరే. సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే ఒకరి. నా లైఫ్ చేంజ్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్ టీంకి వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టి నాకు చెప్పి నన్ను మొత్తం చేంజ్ చేసుకున్నారు. సగం బూతులు కూడా మానేసిన నేను, ఇంకా చాలా వరకు వచ్చేసి అయితే చాలా. ఒకరోజు శ్రీయన్న రిషన్న ఫుల్ తిట్టి ఆరోగ్యం నుంచి సరే ఏం మాట్లాడాలో అవే మాట్లాడుతున్నా వీడియోలలో. మీరు అనుకుంటారు అన్న గలిపోయి గైపడం బూతులు మాట్లాడతారు కదా, మీరు ఏమన్నారు అనుకుంటారు. మీరు మాత్రం ఎందుకన్నా వీడియో కూడా అట్లా అంటారేమో. కానీ వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అప్పుడే వాడతారు. ఆఫ్ కెమెరా కంటెంట్ లో కూడా వీళ్ళు ఒక రియాలిటీ మా ముందు నోరు జారినా కానీ ఇమ్మీడియట్ గా వీళ్ళకి క్లాస్ ఉంటుంది, ఎందుకు మాట్లాడుతాం అంత అవసరం కంటెంట్ నడుస్తుందా అని చెప్పి అంతా చూసుకుంటాం అనమాట మేము. అండ్ మోర్ థింగ్ నాకు ఇంత ప్లేస్ ఇప్పుడు ఇంత ధైర్యం ఎందుకు వస్తుంటే ఫస్ట్ రీజన్ ఒకటే, ఇన్స్టాగ్రామ్ ఆ మెసేజ్లు ఆ మెన్షన్లు చూసి అండ్ ఎంతో మంది నేను నా ఎప్పుడో నేను చేసిన ఆ వీడియోస్ తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఫ్యాన్ పేజెస్ వాళ్ళు అదంతా చేసి సపోర్ట్ చేసారు. నిజంగా చెప్తున్నా నాకు ఏడుపు ఉట్టినే రాదన్నమాట. ఇట్లా కళ్ళకి ఫిక్స్ అయిపోతుంది, ఎప్పుడు కళ్ళకి చచ్చిపోయినా రాదు ఫిక్స్ అయిపోయి. నిజంగా చెప్తున్నా
చిన్నప్పుడు మా నాన్న చచ్చిపోయినప్పుడు కూడా అందరూ ఏడుస్తుంటే అందరూ ఏడుస్తున్నా చెప్పి నేను నవ్వినమాట. అంటే నాకు అట్లాంటి పర్సన్ అందరూ ఏడుస్తుంది నేను ఏడవాలి పాజిటివ్ ఎవరొకరు ఎలా చనిపోయేది కదా అని అట్లా ఉండేనమాట. అంటే ప్రాబ్లం వాడిది అంటే కంప్లీట్లీ నేను నా వరకు వస్తేనే ఏడిపోతుంటారు చూసిన అదే ఇదేమో ఇక్కడ నేను నిజంగా చెప్తున్నా ఇలా అందరూ సపోర్ట్ ఉంది అంత ఉంది అంత అనుకున్నా కానీ ఒకేసారి నా కోసం కొన్ని వేల మంది మెన్షన్లు మెసేజ్లు విత్ ఇన్ డే నా ఇన్స్టాగ్రామ్ 1 మిలియన్ నుంచి 2 మిలియన్ రీచ్ పోయింది విత్ ఇన్ డే. ఏదైనా కొత్తగా అయితే అంత రీచ్ అవుతుంది, సెలబ్రేషన్ అంత రీచ్ అవుతుంది, బర్త్డేస్ వచ్చిందన్న. కానీ నాది చాలా హ్యాక్ అయితే అంత మంది రియాక్ట్ అయింది అంత రీచ్ వెళ్ళిపోయింది. సో నిజంగా చెప్తున్నా నేను మీకోసం ఉన్నా ఫిక్స్ అయిపోయి రిషి శైలి శ్రీప్రభ ఉంది అంటే అది మీకోసమే, సెకండ్ మా టీం కోసమే. ఫస్ట్ అయితే మీరే, ఎందుకంటే మీ వల్లనే మా టీం కూడా నడుస్తుంది. ఈరోజు ఒక 30 మంది ఉన్న టీం అలా ఫ్యామిలీస్ని చూసుకుంటున్నారు, ఇంటికి లక్షలు పంపిస్తున్నారు, వేలు పంపిస్తున్నారు. ఒకప్పుడు ఏమంటారు పాండాబాల షాప్ పని చేసేవాళ్ళు, బట్టల షాప్లో పని చేసేవాళ్ళు, ఇంకెక్కడ పని చేసే వాళ్ళకి ఈరోజు కూర్చోబెట్టి మంచిగా చెప్పి ఒక సపోర్ట్గా ఉండి వాళ్ళకి ఇంకో ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మన టాటూస్లో అవ్వచ్చు, ఎస్ఆర్ ఫ్యాషన్స్లో అవ్వచ్చు, అక్కడ కూడా ఎవరైతే కంప్లీట్లీ వాళ్ళకి ఏం లేదు, ఇంకో సపోర్ట్ లేదు, మనమే సపోర్ట్ అంటే వాళ్ళని మాత్రం చూస్ చేసుకొని పని పెట్టుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి శాలరీస్ ఇస్తున్నాం ఎస్ఆర్ ఫ్యాషన్లో కానీ టాటూ స్టూడియోలో కానీ. సో అర్థం చేసుకుని అంటే ఏందనేది. కానీ మెయిన్ థింగ్ చెప్తున్నా నీకు నిజంగా చెప్తున్నా, నీకన్నా నేను నిజంగా చెప్తున్నా అస్సలు ఆగిపోయేనా త్యాగం కదా. ఫిక్స్ అయిపో బ్లైండ్గా, నాకు నో రాదేమో కానీ ఫిక్స్ అయిపో. మీ తప్ప నాకు ఇంకా ఎవరు లేరు, మీ వల్లనే ఈరోజు ఉన్నా. మౌనికతో అది ఎప్పుడు నాకు ఒక్క వీడియో మీరు పంపించండి. నేను మనలో ఆల్రెడీ షూట్ చేసిన అప్పటికి ఎప్పుడు ఛానల్ అయిందని అప్పటికి నేను చాలా ఎమోషనల్ గా ఉండేకొచ్చా. అరే ఈ వీడియో కొట్టేద్దామరా, మాకు అస్సలు మనసు పడతలేదు. అప్పటికి మేము ఇద్దరం అంటే ఏడ్చేలా ఉన్నాం, అంటే శ్రీప్రభ కోసం ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం. అరే వాడు ఏడ్చినానికి మేము అక్కడ మనాలిలో ఎంత సరిలోనే ఏడ్చేటోళ్ళం, అంత సిచ్యువేషన్ లో ఉన్నాం. బట్ ఇక వీడియో వెళ్ళిపోదా అని చెప్పేసి మమ్మల్ని ఒకవేళ నిజంగా నాకు చాలా అవ్వకపోయి ఉంటే మాత్రం కంపల్సరీ ఏమంటారు మనల్ని ఇంకో 2 days టైం స్పెండ్ చేస్తుంది. అటు నుంచి ఢిల్లీ వెళ్తుంటే అటు నుంచి రాజస్థాన్ డిజర్ట్ పోదాం అనుకున్నాం, అటు నుంచి కాశీ పోదాం అనుకున్నాం. ఒక 1 month ప్లాన్ బేసిక్ అయింది. ఓన్లీ నా ఛానల్ హ్యాక్ అయినందుకు మాత్రమే పోలేదు, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. దేవుని దయ వల్ల మళ్ళా శ్రీబాబా టాక్స్ వచ్చి గలిపూర్ రివ్యూస్ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అన్న వంశన్న. మిడ్ నైట్ ఏమంటారు 4 days nights కంప్లీట్లీ పడుకోకుండా యూట్యూబ్ తో మాట్లాడి మెయిల్ చేసి ఏ టైంకి వస్తుంది ఏంటంటే ఏ టైంలో మీరు వస్తుంది తెలియదు, ఆ టైంలో కంపల్సరీ రిప్లై చేయాలి. అస్సలు భయపడతా గలిపూర్ రివ్యూస్ హ్యాక్ అయిందా వచ్చేస్తుంది, మా వంశం వేసుకుంటాడు. అన్నీ ఏంటంటే ఫిక్స్ అయిపో. నిజంగా చెప్తున్నా, ఓన్లీ మీరు మాత్రం ఇన్స్టాలో మెసేజ్ పెట్టినందుకు మాత్రమే ఈరోజు ఇంత ధైర్యం ఉన్నా. ఒకటే ఫిక్స్ అన్న, పోయిన ఛానల్ ఓకే బిజినెస్ చూసుకుందాం, ఇంకా పోయి టీమ్ సపోర్ట్ ఉందాం, రేపు సోషల్ మీడియా తీసుకుందాం. అంతే మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ పెడతానేమో, మళ్ళీ రన్ చేస్తానేమో, మళ్ళీ కంటెంట్ ఆలోచిస్తానేమో అసలు అనుకోలేదు. ఈ నిజంగా కొత్త ఛానల్ పెట్టకపోతున్నానేమో, ఎందుకంటే ఫిక్స్ అయ్యాను శ్రీప్రభ ఆఫీషియల్ ఛానల్ వస్తే మాత్రమే మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూ చేద్దాం. లేదంటే లేదని చెప్పి ఈ విషయం వీళ్ళు ఎవరు కూడా తెలియదు, రిషి కూడా తెలియదు. కాకపోతే ఇదే నిజం. రిషి కొట్టుపోతుండే అరే నా ఛానల్ అయితే నీ ఛానల్ అయితే ఆడు దూకురా రెసిస్టెన్స్ అంశాలు అంటుండే ఆడు బరాబర్ వీళ్ళిద్దరు బాండింగ్ నిజంగా చెప్తారు. దిమ్మ తిరిగిపోతుంది అంటే వాడు చేయి లావట్టేస్తాడు, అమ్మాయిలను చూడడు అబ్బాయిలను చూడాడు. గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి ఫిక్స్ అయిపో. ఎన్ని గొడవలైనా టీమ్ మెంబర్స్ ఎన్ని మాట్లాడుకున్నా రిషి స్టైలిష్ ఒకటి ఫిక్స్ అయ్యారంటే అది ఎంత కష్టం అంటే రోజు కింద తిట్టుకుంటాం తెలుసా రిషి మా ఇద్దరు చెప్పలేను. రిషి దగ్గర శ్రీ గురించి చెప్పినా, శ్రీ దగ్గర రిషి చెప్పినా వాళ్ళు వింటారు, వీడు వింటాడు, వాడు కూడా వింటాడు. అవునా వాడు మంచోడు అంటారు, కానీ మైండ్ ఆఫ్ ద డే చెప్పిన వాళ్ళని పిచ్చిపోకలని చేస్తారు. నిజంగా చెప్తున్నా, నాకు దగ్గర వచ్చి రిషి నువ్వు ఇట్లా అనిపిస్తావు, రిషి ఇట్లా అట్లా అంటే అవును బ్రో అవును బ్రో నేను అవును బ్రో కొంచెం అదే అంట. రిషి దగ్గర ఇట్లా శ్రీ బ్రో పెట్టి ఇట్లా ఎట్లా అంటే అవునా జర మామూలు జర తిక్కోలే అట్లే అని రిషి అంటాడు. కానీ మాకు తెలుసు మేమేంది ఏంటి అవతల పిచ్చి అవ్వాలి. కానీ నిజంగా
రిషిగాడు ఒక నన్ను అన్నది రిషిగాడే కదా బయట నన్ను అన్నది. మావాడు నన్ను అంటాడు, ఆయన రైట్స్ రిషి అనుకుంటాయి, ఈశాన్ రైట్స్ నాకుంటాయి. సో అది ఫిక్స్ అయిపోయి ఎప్పటికీ మా ఇష్టం ఇలానే ఉంటుంది, ఇలానే ఉంటాం. అండ్ కొత్త అమ్మాయిలు కూడా వస్తారు, అలాగే ఎంకరేజ్ చేయాలి. కొత్త అబ్బాయి కూడా ఇందు అండ్ రాణి, ఎందుకంటే బికాస్ ఇప్పటి నుండి నేను సనా రాణి ఇందు మ్యాక్సిమం కలిసి వీడియోలు చేయబోతున్నాం. అన్నిట్లలో అన్ని ఛానళ్ళలో రివ్యూస్ కానీ, అంటే అందరికి టైం ఉండట్లేదు, అందరికి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం కుదరట్లేదు గైస్. సో మేము సనా ఎప్పుడు నా చేయగలదు, ఆబ్వియస్లీ ఎప్పటికీ వదలదు. అది నాకు తెలుసు, వదిలితే దింగుతుంది వచ్చాము. వీళ్ళు తెలుసా, వీళ్ళు కూడా అనుకో నిమిషాలు ఎడుకో మాయమైపోతారు, ఎటుటో తిరుగుతారు, మళ్ళీ వీడియో కంటెంట్. నేనైతే సనా ఎంత మాటలు అంటాడు, వెనకాలంటా ముందాలంటా, దాని గురించి వెనకాల మాట్లాడతా ముందాల మాట్లాడతా, అది కూడా నాకు వచ్చిన కానీ మేము ఇద్దరం ఒక దగ్గర దాన్ని అది అన్నా దాన్ని నేను అన్నా కూడా వీడియో అనేసరికి మనకి ఏం చేద్దాం, సభ ఇది చేయాలి, ఈ సభ ఈ కంటెంట్ లో నువ్వు చేయలేవు, సరే అక్కడ మార్చుకుంటా అంతే అంటే, బికాస్ అది మా ఇద్దరు బాగుంది. దిక్కులు చెరిపేరక్కైవాడు ఇద్దరు బాడీ మీరు పక్కన పెడితే ఫస్ట్ ఆలోచన మీ కంటెంట్ ఇవ్వడానికి. సో మీ కంటెంట్ ఇవ్వడానికి ఉన్నాం. మీకు ఒక నిజంగా కాన్సెప్ట్ వచ్చినా మౌనికకి ఇచ్చి, శ్రీయాని ఇచ్చి, నిషాని చేయండి, మీరు కమెంట్ చేయండి. చేయకపోతే అప్పుడు ఇది ఏంటి అని మేము ఉన్నదే మీకు ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్. గలీపూరి రివ్యూస్ ఛానల్ మనం ప్రేరియర్స్ చేద్దాం. అండ్ శ్రీప్రభ టాక్స్ కూడా రావాలి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ శ్రీప్రభ ఆఫీషియల్కి మేము ఇంకా రాలేదు. సో భయం వేస్తుంది నాకు. మార్నింగ్ 5 o'clock వచ్చిన ఛానల్ అందరూ అనుకున్నారు, నాకు ఏది అర్థం కాలే. మార్నింగ్ 5 పడుకున్నాను ఏంటంటే 2 o'clock మెయిల్ వచ్చింది, తర్వాత 5 o'clock నా ఛానల్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇలానే సపోర్ట్ చేయండి, మంచి మంచి కంటెంట్స్ ముందుకు వస్తాం. అండ్ మనల్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా వస్తుంటే చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ SR team, లవ్ యూ ఆల్. పంచభూతాలే తోడై సదా